నా పేరు వరప్రసాద్ అండి. నేను జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో పెదనందిపాడు మండలంలో కొప్పర్రు గ్రామంలో గ్రామ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈ ఎన్పిఎం చక్రం అనేది ఇక్కడ వడ్లు పోసాము. ఈ వడ్లు అంటే మనకు పండించినటువంటి వడ్లు న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన వాటిని ఒక చట్రంలో వడ్లు పోస్తాము, రెండో చట్రంలో కందులు పోస్తాము, మూడో చట్రంలో పెసలు పోస్తాము, నాలుగో చట్రంలో మినుములు పోస్తాం. అట్లా ఈ 4 చట్రాల్లో 4 రకాలను పోస్తాం. తర్వాత మనకి ఇక్కడ నాడెప్ కంపోస్ట్ మోడల్ కోసమని ఒక చట్రంలో చూపించడం జరిగింది. అలాగే పైన ఘనజీవామృతం అని సూక్ష్మ పోషక లోపాలని గుర్తించడం కోసం భూమిలో సాయిల్ అప్లికేషన్గా వాడే విధానాని కోసం ఘనజీవామృతం అని దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత చక్రంలో కషాయాన్ని, నీమాస్త్రం అనే కషాయాన్ని రసం పీల్చే పురుగుల కోసం వాడటానికి నీమాస్త్రం అనే కషాయాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అజోలాని, ఇది వరిలో నత్రజనిని గాలిలో నుంచి సూర్యరశ్మిలో నుంచి నత్రజనిని తీసుకొని భూమిలోకి వదిలే ప్రక్రియ అజోలాలో ఉంటుంది. అలాంటి అజోలాని అక్కడ చూపించడం జరిగింది. ఆ తర్వాత కుండ, దాన్ని మేము కషాయాలు మోడల్గా కాసే విధానాన్ని ఒక కట్టెలు కుండని తీసుకొచ్చి మట్టి కుండలో కషాయాలు కాయటం కోసమని అక్కడ డిస్ప్లేగా ఆ కుండను పెట్టడం జరిగింది. ఆ తర్వాత న్యాచురల్ ఫార్మింగ్లో పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరల కోసం ఇక్కడ కూరగాయలని, న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన కూరగాయలను కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఫ్లవరింగ్లోకి వచ్చినప్పుడు కూడా కనకాంబరాలు, బంతి, చామంతి, గులాబీ ఇలాంటివి కూడా న్యాచురల్ ఫార్మింగ్లో జిల్లాలో పండించడం జరుగుతుంది. అలా పండించిన వాటిని కూడా ఇక్కడ మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలకు సంబంధించి నవధాన్యాలుగా తీసుకొచ్చి అక్కడ నువ్వులు, కందులు, పెసలు, మినుములు, అలసందలు ఇలా అన్ని రకాల నవధాన్యాలని కూడా అక్కడ తీసుకొచ్చి వడ్లు తోటి సహా అన్నిటినీ లోకల్గా ఇక్కడ పండించినటువంటి జడ్బిఎన్ఎఫ్లో పండించినటువంటి నవధాన్యాలను కూడా తీసుకొచ్చి అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ చట్టంలో అన్ని రకాలుగా వీటికి సంబంధించి రాజీ లేని సూత్రాలనే ఒక అంశం ఉంది ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో. ఈ రాజీ లేని సూత్రాల అంశాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఈ చట్టం రూపంలో అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చట్టం ముఖ్య ఉద్దేశం రాజీ లేని సూత్రాలని డిస్ప్లే చేసి చూపించటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మధ్యలో ఉన్నటువంటి ధాన్యాలు నవధాన్యాలు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో పండించినటువంటి 9 రకాల చిరుధాన్యాలను కూడా మేము అక్కడ డిస్ప్లే చేయటం జరుగుతుంది. వాటిట్లో నువ్వులు, కందులు, మినుములు, పెసలు, అలసందలు, అలాగే వాటికి సంబంధించి ఫైనల్గా మధ్యలో ఉన్నటువంటిది కూడా వడ్లకు సంబంధించి వాటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేసి చూపించడం జరుగుతుంది. ఫస్ట్ చక్రంలో ఉన్నటువంటి చిరుధాన్యాలు, రెండవ చక్రంలో డిస్ప్లే చేసే రాజీ లేని అంశాలకు సంబంధించినటువంటివి డిస్ప్లే చేసాము. మూడో చక్రంలో పండించినటువంటి పంట ఉత్పత్తి ఎలా ఉంటుంది, రకాలు ఎలా ఉంటాయి, వెరైటీ ఎలా ఉంటుందనే కోసం మూడో చక్రంలో మొత్తం 4 చట్రాల్లో చూపించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన పంటలు కానీ ఓవరాల్గా రాజీ లేని అంశాలను కానీ ప్రజలకు డిస్ప్లే చేసి చూపించడం కోసమే ఈ చట్టాన్ని ఎన్పిఎం చట్టంగా తీసిమెచ్చి మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. రాజీ లేని సూత్రాలు అంటే ఫస్ట్ వేసవి దిక్కులు భూమిలో అప్లై చేయడానికి ఘనజీవామృతం, అట్లాగే ద్రవజీవామృతం, తర్వాత మొక్క ఎదిగిన తర్వాత దోమ వాలకుండా ఉండటం, దోమని గుర్తించడం కోసం ఎంత శాతం ఉంటుంది దోమ అనేది దానికోసం గుర్తించటం పసుపు పళ్ళాలు, అలాగే పచ్చపురుగు, లద్దె పురుగుని దాని ఉధృతిని గుర్తించడం కోసం పొలంలో లింగాకర్షక బుట్టలు అట్లా డిస్ప్లే చేసి ఆ రాజీ లేని అంశాల్లో భాగంగానే చివరిలో మనకు పంట దిగుబడి, పంటలో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలను చూపించడం కోసం ఈ చివరిలో ఉన్నటువంటి చట్టంలో అన్ని రకాలుగా మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. చీడపీడల ఉధృతి, దోమ, నల్లిజాతి, తామర పురుగు ఇలాంటి వాటిని రసం పీల్చే పురుగులను గుర్తించడం కోసం పసుపు, తెలుపు ప్లేట్లు గుచ్చుతాము. ఎకరానికి 20 నుంచి 30 దాకా పెడతాం. వాటి ఉధృతి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి కషాయాలను మేము స్ప్రే చేయించడం జరుగుతుంది. అలాగే పచ్చపురుగు, లద్దె పురుగులు ఏదన్నా ఆశించినట్లయితే వాటి ఉధృతి తెలుసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలో ఫెర్మెంట్ ట్రాప్స్ అని పెడతాము. ఆ లింగాకర్షక బుట్టలో పెట్టినందువల్ల ఆ యొక్క పచ్చపురుగు, లద్దె పురుగుల ఉధృతిని మేము పొలాల్లో తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు వాటి ఉధృతిని బట్టి మేము తగినటువంటి కషాయాలని రైతుల చేత స్ప్రే చేయించడం జరుగుతుంది. కషాయాల సిఫార్సు
పురుగు ఉధృతిని బట్టి లేదా రసం పీల్చే పురుగుల ఉధృతిని బట్టి గుడ్డు దశను బట్టి మేము ఒక్కొక్క స్థాయిని బట్టి నీమాస్త్రము, బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రం అని ఒక్కొక్క స్టెప్పులో ఉధృతిని బట్టి మేము ఆ రకాల కషాయాలను వాడతాం. అలాగే వీటికి సంబంధించింది కాకుండా పూత రాలకుండా పూత బాగా రావడానికి వచ్చిన పూత ప్రతి పూత కూడా పిందిగా మారటం కోసం 3 రకాల అమినో యాసిడ్స్ మా దగ్గర ఉంటాయి. ఒకటి కోడిగుడ్డు నిమ్మరసం, రెండవది చేప బెల్లం ద్రావణం, మూడవది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాబ్ అంటాం. ఈ మూడింటిని కూడా మేము 5% పూత వచ్చిన తర్వాత ప్రతి పంటలు ఏ పంట అయినా సరే 5% పూత వచ్చిన తర్వాత దాన్ని స్ప్రే చేయటం జరుగుతుంది. అంటే అప్పటికి పరిపక్వం చెందినటువంటి మొక్క మీద మేము ఆ పొలం మీద స్ప్రే చేయించడం జరుగుతుంది. నేను సీఏగా ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం, అదే కాకుండా ముఖ్య ఉద్దేశం పాలేకర్ గారు చెప్పినట్టు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం కోసం ఈ కషాయాలను అలవాటు చేస్తూ ఒకరి తర్వాత ఒకరికి అలవాటు చేస్తా ఈ గ్రామంలో అట్లాగే ఎక్కువ మందిని ఈ పద్ధతిలోకి తీసుకురావడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మాకు పికో ప్రొజెక్టర్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. పికో ప్రొజెక్టర్స్ను కూడా ఎక్కడైతే 10 మంది రైతులు ఉంటారో వాళ్ళకి దగ్గర ఈ కషాయాల తయారీ విధానం అట్లాగే తయారీ చేసిన కషాయాలను వాడే విధానాన్ని కూడా మేము రైతులకు చూపించి ఆ విధంగా కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి భాగస్వాములుగా చేయటం కోసం మా ప్రయత్నాలు మేము గ్రామాల్లో చేయటం జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి ఇక్కడ జరిగేటటువంటి ట్రైనింగ్లు కానీ వీటిలో భాగంగా మేము ప్రతి రైతు కుటుంబాన్ని మేము మొట్టమొదటిగా బేస్ లైన్ సర్వేలో తీసుకోవడం జరిగింది. ఆ బేస్ లైన్ సర్వేని ఆధారం చేసుకొని ఒక రైతుని కనీసం అతనికి 2 ఎకరాలు ఉంటే అర ఎకరంలో కనీసం మొట్టమొదటి స్టేజీలో అర ఎకరాన్ని ప్రకృతి వ్యవసాయం రూపంలో తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేయించడం జరుగుతుంది. అతను ఇష్టపడ్డ తర్వాత 2 ఎకరాలు చేస్తున్నాడు, 3 ఎకరాలు చేస్తున్నాడు, ఎక్కువ చేస్తున్నారు. ఆ విధంగా రైతుల్ని మేము ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లోకి ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది. రసాయనిక ఎరువులకి ఒక విధానంగా చెప్పాలంటే రైతుకు తెలియని రీతిలో ఈరోజు రైతాంగం ఉంది. తెలియకుండా వెళ్ళి పురుగు మందులు కొట్టి అతను ఏ విధంగా చెబితే దాన్ని తీసుకొచ్చి అతను స్ప్రే చేసుకొని అధికంగా ఖర్చు చేస్తున్నాడు. దానివల్ల దిగుబడి శాతం లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు అందుబాటులో అనుకూలంగా లేకపోవడం, తర్వాత గిట్టుబాటు ధరలు మా రైతుకు లేకపోవడం వల్ల రైతు నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో దానికి విరుద్ధంగా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం, అందులోనూ ఎక్కువ రేటుకి ప్రీమియం రేటుకి పంటల్ని అమ్ముకోవడం కూడా జరుగుతుంది. కూరగాయలు కానీ మిరపకాయలు కానీ ఇట్లా వడ్లు కానీ ఇట్లా ఎక్కువ రేటుకి అమ్ముకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రీమియం రేటుకి ఈ విధానంలో కూడా రైతాంగం ఎక్కువగా మోటివేట్ చేసి ముందుకు తీసుకురావడం జరుగుతుంది.